గైస్ మనం డిస్కస్ చేసినట్టుగా లైక్ గణేష్ టాక్ అయితే వచ్చాము. ఇందాక నుంచి గణేష్ టాక్ అంటే నేను స్ట్రీట్ అనుకున్నాను, బట్ ఇక్కడ మనకి గణేష్ టెంపుల్ అనమాట. సో లోపలికి ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫస్ట్ డే 2 అనేది గణేశుడి దర్శనంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, లోపలికి వెళ్ళాక వ్యూ చూద్దాం, లైక్ గాడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది చూద్దాము. లైక్ మనకి స్పెషల్ గా డ్రెస్సెస్ ఇగో ఇలా ఇస్తారనమాట. ఫోటోషూట్ తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. మనోడు ట్రై చేస్తున్నాడు. ఇతని పేరు వచ్చేసి మాలిక్. ఆల్రెడీ వేసాడు, ఎగ్దమ్ ఉన్నాడు. మాలిక్ చించు కైసా ఐసా 50 రూపీస్, ఓన్లీ 50 అంట. మనోడు అయితే మాత్రం మస్తున్నాడు. వ్యూ కూడా బాగుంది. అసలు నిజంగా నేను వచ్చిన టూర్ లో బెస్ట్ టూర్ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనోళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. వచ్చిన బ్యాచ్ అంతా ఆగట్లేదు అసలు. బ్రో ఒకసారి ఇటు చూడు. అయితే మొత్తానికి ఆగట్లేదు. లోపల ఏదో వ్యూ చూశాడు, అది దిగడానికి ఊరికే పరిగెడుతున్నాడు. సో గాయ్స్, ఇదైతే టెంపుల్ వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓల్డ్ గణేష్ టెంపుల్ అలా ఉందని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు మాడిఫై చేసి ఇలా చేశారు. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం గ్యాంగ్టాక్ లో గణేష్ టాక్ వచ్చేసాము. టాక్ అంటే టెంపుల్ అనుకుంటా. సో ఒకసారి దేవుడిని దర్శనం చేసుకుని नमस्ते ब्रह्मरूपाय विष्णुरूपाय ते नमः नमस्ते इंद्ररूपाय परिरूपाय ते नमः. సో గాయస్, గణేష్ అయితే చాలా బాగున్నాడు. దర్శనం చేసుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది. మన గణేష్ చూసాం కదా, చాలా తెల్లగా ఉన్నాడు. స్పెసిఫిక్ వైట్ మార్బుల్ అంట, ఓన్లీ ఇక్కడే దొరుకుతుందంట. ఆ మార్బుల్ తో చేశారంట. గణేష్ ని దర్శనం చేసుకోవాలని చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూస్తే వాళ్ళ ఆచారం ప్రకారం ఏదో మ్యారేజ్ జరుగుతున్నట్టు ఉంది. ఐ థింక్ సో. ఇందాక కపుల్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ మ్యారేజ్ చేపిస్తున్నారు వాళ్ళని. అండ్ అక్కడ చూస్తే అక్కడ న్యూ కపుల్స్ వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారు. బట్ అమ్మాయి అయితే చాలా బాగుంది. అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటది అంటున్నారు. స్పెషల్ వ్యూ పాయింట్ పెట్టారు. అక్కడికి వెళ్ళి ఒకసారి వ్యూని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గాయస్, వ్యూ పాయింట్ కి అయితే వచ్చాం, కానీ మొత్తం ఫాగ్ తో కవర్ అయిపోయింది అసలు. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అక్కడ ఒకటి పోల్ లాగా కనిపిస్తుంది కదా, అది మన రూమ్ లోంచి చూస్తే ఏదో పెద్ద హిల్ పైన ఉన్నట్టుంది. బట్ మనం ఇప్పుడు దానికంటే పైన హిల్కి వచ్చాము. నాకైతే కంప్లీట్ గా నేను ఒక లైక్ మేఘాల మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంత హైట్ లో క్లౌడ్స్ మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి మొత్తం ఫాగ్ కవర్ చేసేసింది. ఈ వ్యూ చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ ఫ్లైట్ మనం ఉండి చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. నాకు కంప్లీట్ గా ఒక ఇటలీ ప్లేస్ ని విజిట్ చేసినట్టుంది. ఇటలీ అట్మాస్ఫియర్ కూడా ఇలానే ఉంటుంది. నాకైతే ఈ వ్యూ పాయింట్ చాలా చాలా బాగా నచ్చింది. మీకు పాసిబుల్ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి విజిట్ చేయండి. ఎవరైనా డార్జిలింగ్ గ్యాంగ్టాక్ ప్లాన్ చేసుకుంటే గణేష్ టాక్ కి ఎర్లీ మార్నింగ్ తీసుకొని రమ్మని చెప్పండి. ఓకే, అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి హనుమాన్ టాక్ అన్నారు. ఐ థింక్ సో అది కూడా హనుమాన్ టెంపుల్ అయి ఉండొచ్చు. ఇక్కడ గణేష్ టాక్ దగ్గర నేను మా మమ్మీకి మఫ్లర్స్ లాంటివి తీసుకుంటున్నాను. ఈ మేడం ఏదో చెప్తున్నారు పేరు. క్యా నేమ్ హై బతాओ एक बार. तुम्हारा नेम नहीं, मेरा एक बार बताओ. ऐसा अच्छा है. ट्रेडिशनल वाला शॉल है ये. ओके, सिक्किम में मिलता है. సిక్కిం में मिलता. ఓకే ఓకే, మా మమ్మీ వైట్ ఉంటది కాబట్టి కొంచెం డార్క్ కలర్ సెట్ అవుతుందని తీసుకుంటున్నాను. అండ్ ఓ మఫ్లర్ కా నామ్ క్యా హై? इसका मफलर नहीं है, इसको షోల్ బోల్. యాకుల్ కా షాల్ అంట, మనకేమో నార్మల్ గా మఫ్లర్ అంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ గైస్, ఈ దీంతో మనకి గణేష్ టాక్ దగ్గర కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేసే దగ్గర అక్కడ కూడా ఏమైనా ఉంటే డిఫరెంట్ గా చేద్దాం. బట్ ఇవైతే ఇక్కడ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్ గా మనం ఒక మెమొరీ లాగా తీసుకుంటున్నట్టు ఉంటది అనే ఉద్దేశంతో అయితే నేను తీసుకుంటున్నాను. బాయ్, ఇంతటితో ఈ గణేష్ టాక్ విజిట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లేస్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.